శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినము యందు మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనము. దేవుని మాటలన్నీ పుటము వేయబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కీడము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన సహోదర సహోదరులరా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొట్టమొదటి స్థితిని గురించి మనం ధ్యానిస్తుంటున్నాం. యోహాను గారు ఆ మొదటి స్థానంలో ఉన్నటువంటి ఒక సమస్యను కూడా మనతో చెప్తూ ఉంటున్నాడు. అదే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగులో చీకటి ఎంత మాత్రం కూడా లేదు అని. వెలుగులో చీకటి ఉండటం ఈ లోకంలో, ఈ ప్రకృతిలో కూడా ఎక్కడా చూడలేదు. అవును, అటువంటప్పుడు వెలుగులో చీకటి లేదని, ఎంత మాత్రం లేదని చెప్పటంలో కేవలం ఒక పరమార్థం దాగి ఉంది. అటువంటి పరిస్థితి లేఖనాల్లో ఎందుకు రాయబడింది? లేఖనంలో ఉన్నటువంటి ప్రతి మాట భక్తులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికినటువంటి మాటలే వాళ్ళని రాశారు. అందుచేత పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాట అనవసరమైనదిగా మనకు కనబడినప్పుడు, అది విడ్డూరంగా మనకు తోచినప్పుడు మనం కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుని మాట. అందుచేత అది అనవసరమైనటువంటిది కావడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడం ద్వారా ఏదో అవసరమై ఉండాలి. ఎంతో అత్యవసరమైతే తప్ప దేవుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడు. అవును ప్రియమైన సహోదర సహోదరులారా, ఇప్పుడు ధ్యానిస్తున్నటువంటి మాటలు కూడా జాగ్రత్తగా దేవుడు పలికినటువంటివే. అది విడ్డూరమైనటువంటి మాట మాట్లాడాలంటే తప్పకుండా ఆయన మనకేదో ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. వెలుగులో చీకటి ఎంత మాత్రం లేదు అని దేవుడు అంటూ ఉన్నాడంటే, వెలుగులో చీకటి ఉండటం అప్పట్లో సాధ్యమై ఉంటుందని ఒకవేళ అనుకుందాం. వెలుగులో చీకటి ఉండగలిగే అవకాశం ఉన్నప్పటికీ ఏదో బలమైనటువంటి కారణం చేత ఆ చీకటి వెలుగులోనికి ప్రవేశించలేకపోతోంది. అది ఆ వెలుగులోనికి చీకటి రావడానికి ప్రయత్నిస్తోంది, కానీ రాలేకపోతుంది. అదేంటో రేపటి దినంలో మీ మధ్యలో చెప్పడానికి, మాట్లాడడానికి ఇష్టపడతాను. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా మీ మాటలన్నీ కూడా ప్రభువా అగ్నిలో పుటము వేసినటువంటి మాటలు నాయన. అది కేవలం మానవ ఆలోచనకు, ఊహకు సంబంధించిన మాటలు కాదు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా మనసులో ఒక జ్ఞాపకం రావాలి, ఒక ఆలోచన రావాలి, ఒక శక్తివంతమైనటువంటి ఆలోచన పద్ధతికి రావటకు సహాయం చేయండి, అర్థం చేసుకోవడానికి ప్రార్థించండి. అట్టి కృప మీద దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.